శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మార్చి 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిద్దాం. కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అనమాట. రాశి వారికి కన్యా రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే షష్టమంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి కార్యాలయాల్లో కానీ గృహంలో కానీ ఎక్కడైతే వీరు పనిచేస్తున్నారో సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడటానికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు అన్నమాట. రవి యొక్క అనుకూలత రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఈ వారంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో ఉన్నటువంటి వారితో మంచి పరిచయాలు అనేది ఏర్పడతాయి అన్నమాట. ఈ పరిచయాల వల్ల వీరికి అనుకూలంగా ఉండబోతుంది. మరియు అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి వారితో అనుకూలత అనేది పెరగబోతుంది అన్నమాట. మీడియా రంగంలో కానీ లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ మీ యొక్క ఉన్నతాధికారులతో వారి యొక్క మన్ననలకు మీరు వాళ్ళకి ప్రాప్తులు కాగలుగుతారన్నమాట. అంటే వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీకు పొందగలుగుతారు. వాటితో పాటు రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి మారబోతున్నాడు 15వ తారీఖున. 15వ తారీఖున ఈ మార్పు అనేది కుజుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో పంచమంలో రాశి వారికి యోగించట్లేదు 15వ తారీఖు వరకు పంచమంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా మారుతాడు. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే షష్టమంలోకి మారుతున్నాడో రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రాజకీయ అనుకూలత కూడా వీరి వైపు మార్చగలుగుతాడు. సంఘాల్లో గౌరవము గుర్తింపు ఇవ్వగలుగుతాడు. రాశి వారికి వచ్చినప్పటికీ జన్మ లగ్నంలో ఉన్నటువంటి కేతువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. నిర్ణయం తీసుకోవడంలో కష్టాన్ని ఇవ్వగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ రాశి వారికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు కలిగించగలుగుతాడు. అది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పరచగలుగుతాడు. అదేవిధంగా వచ్చేటప్పటికీ ఎవరైతే నిజ జీవిత భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారితో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు తీసుకువెళ్ళాలన్నమాట. దీనికి కారణం వచ్చినప్పటికీ రాహువు సప్తమంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అన్నమాట. అదేవిధంగా రాశి వారికి 14వ తారీఖు వరకు రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శనితో కలిసి మంచి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా కుజుడు పంచమంలో ఉన్నప్పుడు కూడా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా 15వ తారీఖు తర్వాత నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని రాశిలో ఉన్నటువంటి వారికి ఇస్తున్నాడు అనమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది వీరికి తక్కువగా ఉంది. వీటి వల్ల రాశి వారు వచ్చేటప్పటికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. దొంగ స్వామీజీని బ్రోకర్గాళ్ళని ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికీ రాహు యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మీరు మాట్లాడేటప్పుడు మరియు అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ సీజన్ అనేది దగ్గరికి రాబోతున్నది. ఎగ్జామ్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా లోపిస్తుంటుంది అన్నమాట. దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి ముఖ్యంగా పరిహారం చేసుకోవాల్సింది సరస్వతి కవచాన్ని ఎక్కువగా పఠించాలి. అష్టంలో ఉన్నటువంటి గురువు యొక్క బలం అనేది రాశి వారికి తక్కువగా ఉంది. దానివల్ల వచ్చినప్పటికీ వీరికి వైవాహిక జీవితంలోనూ విద్యార్థులకి కూడా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా చూపించే విధంగా ఉంది. కాబట్టి వీరు సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా విద్యార్థులు విద్యలో మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం పొందాలి అంటే గురుగ్రహ కవచాన్ని కూడా పఠించాలి. విద్యార్థులతో పాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకు పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడు. షష్టమంలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం మారుతుందో 15వ తారీఖు తర్వాత వ్యాపారస్తులకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి వ్యాపారస్తులకి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్లో కానీ పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే రాజకీయ పరంలో రాజకీయ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. వీటికి పరిహారాలుగా వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు వచ్చేటప్పటికి ఇందాక చెప్పినటువంటి పరిహారం చేసుకోవాలి.
అదేవిధంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి ఎవరైతే విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక షాపు యజమానులు కూడా. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు రవి యొక్క అనుకూలత కోసం 14వ తారీఖు నుంచి వీరు సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.